Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, ఆంధ్రాలో 1.3 lakh స్టూడెంట్స్కి ఎడెక్స్ సర్టిఫికేషన్స్ వచ్చినాయి. ఓకే, ఎడెక్స్ అనేది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. అందులో రఫ్లీ అరౌండ్ 1450 కోర్సెస్ ఉంటాయి విత్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అండ్ ఆల్. మన అందరు స్టూడెంట్స్కి దాని యాక్సెస్ ఇచ్చారు, ఫ్రీగా వాడుకోవడానికి. సో దాన్ని యూస్ చేసుకొని యాజ్ ఆఫ్ April 29th 1.3 lakh స్టూడెంట్స్ ఆంధ్రాలో దీన్ని సర్టిఫికేషన్స్ తెచ్చుకున్నారు, అందులో కోర్సెస్ కంప్లీట్ చేసి. ఫ్రెండ్స్, ఈజ్ దిస్ సఫిషియంట్ టు కన్క్లూడ్ దట్ ఈ ఎడెక్స్ ప్రోగ్రామ్ అనేది, ఎడెక్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్లోకి వెళ్ళి మన ఏపీ గవర్నమెంట్ ఎంగేజ్ అయిన ప్రోగ్రామ్, ఈజ్ దట్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇది చూసి కంక్లూడ్ చేయొచ్చా? అండ్ ఈ నంబర్స్ చూసి వైసీపీ క్రియేట్ చేసిన ఇనిషియేటివ్ కదా ఇది అని చెప్పేసి వైసీపీ బకెట్లో ఒక విన్ని మనం డిక్లేర్ చేయొచ్చా అంటే, ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్లో అది డీటెయిల్గా చూద్దాం, దాన్ని అసెస్ చేసే ముందు. ఎందుకంటే ఇలాంటి నంబర్స్ చాలా ట్రిక్కీగా ఉంటాయి. ఓకే, 1.3 lakh స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ వచ్చినాయి అనగానే మనకి ముందు అది ఒక వావ్ అని అనిపిస్తూ ఉంటుంది. మ్యాటర్ ఏంటంటే మనం డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఓకే, అందుకని మనం ఫస్ట్ ఏం చేయాలంటే అసలు ఎఫర్ట్స్ ఏంటి, అవుట్కమ్స్ ఏంటి అని చెప్పి డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, ఎఫర్ట్స్ అనేవి మనం ఎన్ని సర్టిఫికేషన్స్, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు పెట్టి ఆ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం అనేది సెకండరీ. ప్రైమరీ థింగ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయా లేదా, వాళ్ళకి జాబ్స్, ఎంప్లాయబిలిటీ, స్కిల్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ వస్తుందా లేదా, దాన్ని బేస్ చేసుకొని అనే డిఫరెన్స్ మనం చూడడం మర్చిపోయామనుకోండి. ఎలాగైతే మన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఇదిగో పలానా ప్రాజెక్ట్ మీద ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఇదిగో ఈ పలానా కాన్స్టిట్యున్సీలో ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఇదిగో ఈ పలానా ప్రాజెక్ట్ మీద ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో మాట్లాడతారు, కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఎంత సాల్వ్ అయిందని చెప్పేసి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఎందుకంటే అవుట్కమ్స్ గురించి మాట్లాడితే అసలు బండారాలని బయటపడతాయి. అవుట్కమ్స్ మీద మనం పర్ఫార్మెన్స్ చూపించాలి అంటే పొలిటీషియన్స్ దగ్గర నుంచి, బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి, అది ఎగ్జిక్యూట్ చేసే గవర్నమెంట్ మిషనరీ దాకా అందరూ చాలా పకడ్బందీగా పర్ఫామ్ చేయాలి, మానిటర్ చేయాలి అండ్ ఫైనల్గా డెలివర్ చేయగలి. అప్పుడే అవుట్కమ్స్లోకి ఆ గుడ్నెస్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ 1.3 lakh అనే నెంబరు మీకు నెంబర్ వైజ్ చాలా పెద్ద నెంబర్గా అనిపించినా దాని అవుట్కమ్స్ గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. మీరు చూడండి, ఇక్కడ రీసెంట్గా పబ్లిష్ అయిన డేటాలో ఎడెక్స్లో 1450 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఇందులో 1.36 lakh సర్టిఫికేషన్స్ ఇష్యూ అయినాయి. అండ్ అందులో డిఫరెంట్ కోర్సెస్ కూడా వాళ్ళు మెన్షన్ అవుట్ చేశారు. కంప్యూటర్ సైన్స్లో 54,000 ఆడ్ సర్టిఫికేషన్స్ అండ్ డేటా అనాలిసిస్ అండ్ స్టాటిస్టిక్స్లో 32,000 రఫ్లీ. ఇలాగ డిఫరెంట్ కోర్సెస్ సంబంధించి సర్టిఫికేషన్స్ ఏంటో మొత్తం చెప్పారు. కానీ ఫ్రెండ్స్, అసలు మీరు ఒకసారి జూమ్ అవుట్ చేసి చూడండి, సర్టిఫికేషన్కి ఎంప్లాయబిలిటీ దానికి రిలేషన్ ఏమైనా ఉందా? సర్టిఫికేషన్కి ఎంప్లాయబిలిటీకి రిలేషన్ ఉందా? ఆన్ ద సర్ఫేస్ మీరు చూస్తే రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, సర్టిఫికేట్స్కి ఎంప్లాయబిలిటీకి లింక్ ఉంటే ఆంధ్రాలో చదువుకున్న యూత్కి, ఎడ్యుకేటెడ్ యూత్కి 100% ఎంప్లాయ్మెంట్ రేట్ ఉండాలి. కానీ ఎంత ఉంది ఈ రోజుల్లో? ఎడ్యుకేటెడ్ యూత్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఇన్ ఆంధ్రా ఇస్ 25.45% యాజ్ పర్ ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024. ఓకే, అంటే నార్మల్ వాడుక భాషలో చెప్పాలి అంటే మన రాష్ట్రంలో ఎవరైతే డిగ్రీలు, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసుకొని సర్టిఫికేట్స్ చేతిలో పెట్టుకుంటారు కదా, వాళ్ళందరికీ జాబ్లు ఉన్నాయి ఈరోజు? చెప్పండి. సర్టిఫికేట్స్ ఉంటే ఎంప్లాయబిలిటీ వచ్చేసినట్టేనా, ఎంప్లాయ్మెంట్ వచ్చేసినట్టేనా అనే దానికి లింక్ లేనప్పుడు ఈ సర్టిఫికేషన్స్ చూసి మనం ఇది గవర్నమెంట్ బకెట్లో, అది వైసీపీ అవనండి, టీడీపీ అవనండి, ఇన్ దిస్ కేస్ వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళ బకెట్లో ఇది విన్ కింద మనం ఇవ్వాలా, ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అని కన్క్లూడ్ చేయాలా అంటే, నా ఒపీనియన్లో విత్ దిస్ డేటా అండ్ ద ఆర్గ్యుమెంట్ ఐ ప్రొడ్యూస్డ్, ఇట్ ఈస్ నాట్ కన్క్లూజివ్ ఫర్ అస్ టు డ్రా దాట్ ఎడెక్స్ ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్ఫుల్. ఓకే, సర్టిఫికేట్స్ చేతిలో ఉన్నంత మాత్రాన మనం ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ఫుల్ అని చెప్పేసినట్టయితే ఇండియా మొత్తంలో అసలు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు ఎడ్యుకేటెడ్ యూత్లో. ఓకే, సో విత్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ డోంట్ థింక్ వీ కెన్ డ్రా ఎనీ కన్క్లూజన్ వెదర్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్, ఆర్ ఇది వైసీపీ గవర్నమెంట్లో ఇది ఒక సక్సెస్ఫుల్ విన్ కింద మనం ఒక విన్ కింద డిక్లేర్ చేయగలం అంటే దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ కన్క్లూజివ్. సో యాక్చువల్గా వీళ్ళు ఈ ప్రోగ్రామ్ కరెక్టా అంటే మంచి అవుట్కమ్స్ ఇస్తుందా లేదా అనేది జనాలకు కమ్యూనికేట్ చేయాలి అంటే యాక్చువల్గా పబ్లిష్ చేయాల్సిన నెంబర్స్ ఏంటో తెలుసా? ఈ 1.36 lakhs నెంబర్స్ ఒకటే కాదు. ఓకే, అది కూడా పబ్లిష్ చేయడం మంచిదే, బట్ దట్ ఈస్ నాట్ కన్క్లూజివ్. వాళ్ళు ఇంకా ఏం ప్రొడ్యూస్ చేయాలి అంటే
ఎంతమందికి ఈ ఎడెక్స్ సర్టిఫికేషన్స్ బేస్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ వచ్చింది. ఓకే, అది కూడా వాళ్ళకి ఎంత శాలరీ ప్యాకేజ్లో వచ్చింది అనే నంబర్స్ విల్ మేక్ లాట్ ఆఫ్ సెన్స్. ఓకే, లేదనుకోండి మన బీటెక్ సర్టిఫికేట్ చేతిలో పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్స్కి గవర్నమెంట్లో చాలా బేర్ 10,000-15,000 శాలరీ లెవెల్స్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం వెళ్ళే వాళ్ళు ఎంతమంది తెలీదు. ఓకే, అవుట్ ఆఫ్ ఫైనాన్షియల్ నెసెసిటీస్ వెళ్ళే వాళ్ళు ఉన్నప్పటికి కూడా మనకి ఓవరాల్గా అసలు ఇక్కడ ఇంజనీరింగ్ బీటెక్ సర్టిఫికేట్స్కి వాల్యూ ఎంత ఉందో మనకి ఇన్ కామన్ జనరల్ సెన్స్ ఓకే మనకు తెలుసు. ఐఐటీస్ ఎన్ఐటీస్ అయినా పక్కన పెట్టండి. ఓకే, అండ్ దానికి సంబంధించిన ఎన్ని ఇంజనీరింగ్ కాలేజ్లు మూతపడిపోతున్నాయి అన్నీ కూడా మనం స్పెషల్గా డిస్కస్ చేసుకునే అవసరం. ఈ పర్టికులర్ ఎపిసోడ్కి దట్ విల్ బి టూ డైగ్రెసివ్. విల్ గెట్ టూ డైగ్రెస్డ్ ఇఫ్ వి గో దర్. ఓకే, సో యాక్చువల్గా వీళ్ళు పబ్లిష్ చేయాల్సిన నంబర్స్ ఏంటి అంటే ఇందాక 1.36 lakhsతో పాటు ఎంతమందికి ఈ సర్టిఫికేట్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ వచ్చింది, అందులో వాళ్ళకి యావరేజ్ సాలరీ ప్యాకేజ్ ఎంత వచ్చింది, 3,000 వచ్చిందా, 30,000 వచ్చిందా, 30 లక్షలు వచ్చిందా నెలకి. ఓకే, అది చెప్పాలి. అండ్ ఒకవేళ గవర్నమెంట్ డేటాబేస్లో అది గినక క్యాప్చర్ చేయడం అనేది టఫ్ అయితే బేర్ మినిమం వాళ్ళు ప్రొడ్యూస్ చేయాల్సిన డేటా ఈ సర్టిఫికేషన్ చేసిన తర్వాత ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది అనేది అట్లీస్ట్ వాళ్ళు పబ్లిష్ చేయగలిగితే ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని దీనికన్నా వాళ్ళు ట్యాగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇన్ సమ్ ఫేర్ సెన్స్ టు గివ్ క్రెడిట్ టు దిస్ ఇనిషియేటివ్. ఓకే, అది కూడా టెక్నికల్గా ప్రూవ్ చేయదు. బట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డేటా పాసిటీ డేటా కలెక్ట్ చేయడం టఫ్ అనేది అయితే అట్లీస్ట్ ఈ సర్టిఫికేషన్ చేశాక ఎన్ని నెలకో లేకపోతే చేసిన తర్వాత ఎంతమందికి జాబ్ ఆపర్చునిటీస్ జాబ్స్ వచ్చాయి అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తే దట్ వుడ్ హ్యావ్ బీన్ మోర్ మీనింగ్ఫుల్ ఫర్ అస్ టు డ్రా ఎనీ కన్క్లూజన్స్ టు attribute this as a success to YCP government or ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్లా కాదా అని చెప్పేసి క్వాలిఫై చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్ ఆన్ ద గ్రౌండ్స్ దట్ అవుట్కమ్స్ని మనం ఎఫర్ట్స్ని సపరేట్ చేసి చూడాలి. ఎన్ని ఎఫర్ట్స్ మనం పెట్టినా అవుట్కమ్స్లోకి అది ట్రాన్స్లేట్ కాకపోతే ఆ ఎఫర్ట్స్ని మనం సక్సెస్ అని చెప్పేసి మనం డిక్లేర్ చేయకూడదు ఎవరైనా కానీ, ఏ గవర్నమెంట్ ఇండియా లెవెల్లో కూడా. ఓకే, సో ఆన్ దాట్ గ్రౌండ్స్ ఈ 1.36 lakh జనాలకి ఇన్ని సర్టిఫికేషన్స్ వచ్చినాయి త్రూ ఎడెక్స్ ప్లాట్ఫామ్ అనేది నా దృష్టిలో దట్స్ జస్ట్ అ హైజీన్ నెంబర్. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కన్క్లూజివ్ టు క్వాలిఫై ఎనీథింగ్ అబౌట్ ద ప్రోగ్రామ్. ఓకే, సో ప్రాబబ్లీ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లాగా ఎంతమంది స్కూల్స్కి వస్తున్నారు అనేది ఒక మెట్రిక్ కింద తీసుకొని ఎలా చూస్తామో దిస్ గోస్ ఇన్ టు ద సేమ్ కేటగిరీ. బట్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇస్ నో వేర్ అ క్వాలిఫైయర్ టు షో దాట్ the education outcomes are beautifully coming out. Okay, in the same sense దీన్ని కూడా మనం చూడాలి. సో లెట్ మీ నో, మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూకి ఒప్పుకుంటారా లేదా లేదు 1.6 lakhs అంటే అసలు మనం మామూలు ఇనిషియేటివ్ కాదు అప్పట్లో అన్నట్టుగా మీరు దీన్ని చూస్తారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.